Dear students, good morning everyone. Last class లో మనం Arrhenius theory of electrolytes గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా. ఓకే, ఆస్ట్వాల్డ్ అనే సైంటిస్టు అర్హీనియస్ పోస్టులేట్స్లోని సెకండ్ పోస్టులేట్స్ని తీసుకున్నారు. అర్హీనియస్ ఏమన్నారు సెకండ్ పోస్టులేట్లో, మనకి ఒక ఎలక్ట్రోలైట్ కనుక తీసుకున్నప్పుడు ఆ ఎలక్ట్రోలైట్ వాటర్లో డిజాల్వ్ అయిపోయి అయాన్స్ కింద స్ప్లిట్ అయిపోయింది. ఆ స్ప్లిట్ అయినటువంటి అయాన్స్ మళ్ళీ ఏమైపోతున్నాయి, రీకంబైన్ అయిపోతున్నాయి. స్ప్లిట్ అయినటువంటి అయాన్స్ మళ్ళీ మనకి ఏమైపోయినాయి నాన్న, రీకంబైన్ అయిపోయినాయి. రీకంబైన్ అయిపోయి ఎలక్ట్రోలైట్ కింద కన్వర్ట్ అయిపోతున్నాయి. ఎలక్ట్రోలైట్ కింద కన్వర్ట్ అయిపోయినాయి. సో ఆ పాయింట్ని ఆస్ట్వాల్డ్ తీసుకుని డైల్యూషన్ లా అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. డైల్యూషన్ లా అంటే ఆల్ఫాని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆస్ట్వాల్డ్ ఏం చేశారు, అర్హీనియస్ చెప్పినటువంటి సెకండ్ పాయింట్ని బేసిస్గా తీసుకొని ఆల్ఫాకి డెఫినేషన్ తీసుకొచ్చారు. దాన్నే మనం ఏమన్నాం, ఆస్ట్వాల్డ్స్ డైల్యూషన్ లా అన్నాం. ఈ లా ఏంటి, ఈయన చెప్పినటువంటి విషయాలు ఏంటి, దీంట్లో ఏం జరుగుతుంది అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఈ అర్హీనియస్ చెప్పినటువంటి అర్హీనియస్ థియరీలోని పోస్టులేట్స్లోని సెకండ్ పోస్టులేట్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. సో ఏం చేశారు, ఈయన ఏబి అనేటువంటి ఒక ఎలక్ట్రోలైట్ తీసుకుని దీన్ని వాటర్లో డిజాల్వ్ చేశారు. ఏబి అనే ఎలక్ట్రోలైట్ని తీసుకొని దాన్ని వాటర్లో డిజాల్వ్ చేశారు. డిజాల్వ్ చేసినప్పుడు ఏం జరిగిందమ్మా, దీంట్లో ఉన్నటువంటి అయాన్స్ కింద డిసోసియేషన్ అయిపోయింది. ఏ ప్లస్ బి మైనస్ అయాన్స్ కింద డిసోసియేషన్ జరిగింది. ఈ డిసోసియేషన్ జరిగినటువంటి అయాన్స్ మళ్ళీ రీకంబైన్ అయిపోతున్నాయి. మళ్ళీ ఏమైనాయి నాన్న, రీకంబైన్ అయిపోయినాయి. రీకంబైన్ అయిపోయి ఏం ఫామ్ చేసాయి, ఎలక్ట్రోలైట్ కింద ఫామ్ అయిపోయినాయి. సో ఈ పాయింట్ని బేసిస్గా తీసుకొని ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లాని తీసుకురావడం అనేది జరిగిందనమాట. ఇనీషియల్గా ఈ ఎలక్ట్రోలైట్కి ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ని సి అనండి. ఏబి సి అనే కాన్స్టెంట్ ఉందన్నమాట. ఏబి అనే ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి ఎంత నాన్న, సి. ఇది డిసోసియేట్ అయినటువంటి అయాన్స్ ఏ ప్లస్, దీని కాన్సన్ట్రేషన్ ఇనీషియల్గా 0. ఈ బి నెగిటివ్ కాన్సన్ట్రేషన్ కూడా 0. ఇంకా ఫైనల్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి ఎలక్ట్రోలైట్ ఏబికి సి ఇంటూ 1 - ఆల్ఫా. అంటే నేను దీన్ని డైల్యూషన్ చేసేసాను. ఈ ఎలక్ట్రోలైట్ని ఏం చేశానమ్మా, డైల్యూషన్ చేశాను. ఆఫ్టర్ ది డైల్యూషన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏబి ఈజ్ సి ఇంటూ 1 - ఆల్ఫా. ఓకే, అండ్ ఆఫ్టర్ ది డైల్యూషన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ప్లస్ ఈజ్ సి ఆల్ఫా. అండ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి మైనస్ ఈజ్ ఆల్సో సి ఆల్ఫా. ఇది అర్థమైందా నాన్న? మనం ఒక ఎలక్ట్రోలైట్ని తీసుకున్నాము, ఆస్ట్వాల్డ్ ఒక ఎలక్ట్రోలైట్ని తీసుకోవడం జరిగింది. తీసుకుని దాన్ని వాటర్లో డిజాల్వ్ చేశారు. డిజాల్వ్ చేసిన ఫస్ట్ థింగ్ మనకి ఏం జరుగుతుంది, ఆ దాంట్లో ఉన్నటువంటి అయాన్స్ కింద స్ప్లిట్ అయిపోతుంది. ఏంటి అయాన్స్, ఏ ప్లస్ ఒకటి, బి మైనస్ ఒకటి. ఈ అయాన్స్ మళ్ళా రీకంబైన్ అయిపోతున్నాయి. రీకంబైన్ అయిపోయి ఎలక్ట్రోలైట్ని ఫామ్ చేసాయి. దీన్ని ఇప్పుడు ఎలక్ట్రోలైట్ మనం ఏం చేస్తున్నాం, ఇనీషియల్ కాన్సన్ట్రేషన్స్ ఎంతో చూసాం. ఈ ఫామ్ అయినటువంటి అయాన్స్కి ఇనీషియల్ కాన్సన్ట్రేషన్స్ ఏంటో అనే విషయం కూడా చూసాం. సో దీని ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి సి, దీని ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి 0, బి మైనస్ వచ్చేసి 0. నేను ఇప్పుడు డైల్యూషన్స్ చేశాను. అట్ ఫైనైట్ డైల్యూషన్స్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏబి ఈజ్ సి ఇంటూ 1 - ఆల్ఫా. The concentration of A plus is C alpha, B minus is C alpha. ఇప్పుడు మనం దీనికి లా ఆఫ్ మాస్ యాక్షన్ అప్లై చేస్తాం అన్నమాట. దీనికి ఇక్కడ మనం ఏం చేసాము, ఈ ఎలక్ట్రోలైట్కి లా ఆఫ్ మాస్ యాక్షన్ ఇక్కడ మనం అప్లై చేసింది, లా ఆఫ్ మాస్ యాక్షన్ అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు ఇనీషియల్ కాన్సన్ట్రేషన్స్ ఏమో సి 0 0, ఫైనల్ కాన్సన్ట్రేషన్స్ వచ్చేసి సి ఇంటూ 1 - ఆల్ఫా, సి ఆల్ఫా. ఓకేనా, ఇప్పుడు మనం ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కే ఏమవుతుందో చూద్దాం. సో కాన్స్టెంట్ కే ఈజ్ ఈక్వల్ టు
కాన్స్టెంట్ K ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్. ఇక్కడ ప్రొడక్ట్స్ ఎవరు? డిసోసియేషన్ జరిగినటువంటి అయాన్స్. రియాక్టెంట్ ఎవరు? ఈ ఎలక్ట్రోలైట్. సో ఇక్కడ మనం మెన్షన్ చేస్తే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ions, dissociated ions, especially dissociated ions by concentration of electrolyte, by concentration of electrolyte. Okay, so ఇక్కడ K ఏంటో చూడండి. K is equal to concentration of A plus into concentration of B minus by concentration of AB. K is equal to concentration of A into concentration of B by concentration of AB. ఓకే, ఇప్పుడు ఈ కాన్సన్ట్రేషన్ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏమవుతుంది? K is equal to కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ఎంతనన్నా C ఆల్ఫా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ B కూడా C ఆల్ఫా. కాన్సన్ట్రేషన్ ఆఫ్ A వచ్చేసి C ఆల్ఫా, B కూడా C ఆల్ఫా బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ C into 1 minus alpha. C into 1 minus alpha. So C cancel చేస్తే K is equal to C alpha square by 1 minus alpha వచ్చింది. C alpha square by 1 minus alpha వచ్చింది. ఓకే, ఇక్కడ K is equal to C alpha square, ఎందుకంటే ఆల్ఫా వాల్యూ మైన్యూట్ వాల్యూ అనుకోండి. ఆల్ఫా వాల్యూ మైన్యూట్ వాల్యూ అనుకోండి, దాన్ని ఇంకా మనం లెక్కలోకి తీసుకోగలదు, దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఏమైంది అప్పుడు? K వాల్యూ C ఆల్ఫా స్క్వేర్కి ఈక్వల్ ఉందన్నమాట. ఇప్పుడు నాకు దీని నుంచి ఆల్ఫా స్క్వేర్ కావాలి. ఏమవుతుంది? K బై C అవుతుంది. ఆల్ఫా ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ K బై C అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ K బై C అవుతుంది. కానీ ఇక్కడ C అంటే ఏంటో చూడండి అమ్మా. C అనేది 1/Vకి ఈక్వల్. C అనేది కాన్సన్ట్రేషన్ అనేది ఇట్ ఈజ్ వాల్యూమ్ యొక్క రెసిప్రోకల్ అవుతుంది అనమాట. సో 1/Vకి ఈక్వల్. ఇక్కడ C అనేది ఏంటి? 1/Vకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ C ప్లేస్లో 1/Vని రీప్లేస్ చేయండి. C ప్లేస్లో ఏం చేయాలమ్మా మనం? 1/Vని రీప్లేస్ చేయాలి. సో రీప్లేస్ చేస్తే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు alpha is equal to K by C. K by C అంటే ఏమవుతుంది? బై C అంటే 1/V, V పైకి వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ KV వచ్చింది. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫాకి ఈక్వేషన్ ఏమొచ్చిందన్నా? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు KV అని వచ్చింది. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ KV అని వచ్చింది. ఎలా చేసామో ఒకసారి చూడండి. మనం అర్హీనియస్ థియరీ గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో సెకండ్ పాయింట్ ఒకసారి రివైజ్ చేద్దాం. ఎందుకంటే మనకి సెకండ్ పాయింట్ని బేస్ చేసుకొని ఆస్వాల్డ్ ఇస్ డైల్యూషన్ లాని మనకి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఆ సెకండ్ పాయింట్ ఏంటో చూస్తే, ఎలక్ట్రోలైట్ ఏదైనా ఒక దాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ ఎలక్ట్రోలైట్ వాటర్లో డిజాల్వ్ అయిపోయి అయాన్స్ కింద డిసోసియేషన్ అయితే జరిగిపోయింది. ఈ డిసోసియేషన్ జరిగినటువంటి అయాన్స్ మళ్ళీ ఏమైపోతాయి? రీకంబైన్ అయిపోతాయి. రీకంబైన్ అయిపోయి ఎలక్ట్రోలైట్గా మారిపోతాయి అన్నమాట. దాన్ని మనం బేసిస్గా తీసుకుని అలాంటి ఎలక్ట్రోలైట్ని తీసుకుని డైల్యూషన్స్ చేస్తున్నాం. అలాంటి ఎలక్ట్రోలైట్ని తీసుకుని ఏం చేస్తున్నాం? డైల్యూషన్స్ చేస్తున్నాం. డైల్యూషన్స్ చేసినప్పుడు దాని డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా ఏమవుతుంది అనే విషయాన్ని కనుక్కోవడానికి ఆస్వాల్డ్ లా ఆఫ్ మాస్ యాక్షన్ని దీనికి అప్లై చేశారు అన్నమాట. ఎలక్ట్రోలైట్కి లా ఆఫ్ మాస్ యాక్షన్ని అప్లై చేశారు. సో లా ఆఫ్ మాస్ యాక్షన్ నుంచి మనం ఇనీషియల్గా దీని కాన్సన్ట్రేషన్స్ ఎంత ఉన్నాయి అనే విషయాన్ని చూసుకున్నాం. ఇనీషియల్గా ఈ ఎలక్ట్రోలైట్కి ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ వచ్చేసి C. అది స్ప్లిట్ అయినటువంటి అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ వచ్చేసి 0. నెక్స్ట్ డైల్యూషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ డైల్యూషన్స్ అయిపోయిన తర్వాత ఈ ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి C into 1 minus alpha. A ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి C ఆల్ఫా, B మైనస్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి C ఆల్ఫా. ఇప్పుడు మనం ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ Kకి ఈక్వేషన్ ఏంటో చూస్తున్నాం. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K. సో ఇది వచ్చేసి ఈక్విలిబ్రియం
ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ Kకి ఈక్వేషన్ వచ్చేసి ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఓకే, ఇక్కడ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ప్లస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B మైనస్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ AB. డైల్యూషన్స్ తర్వాత ఏ కాన్సన్ట్రేషన్ ఎంత నానా C ఆల్ఫా, డైల్యూషన్స్ తర్వాత B మైనస్ కాన్సన్ట్రేషన్ ఎంత C ఆల్ఫా, AB కాన్సన్ట్రేషన్ ఎంత C ఇంటూ 1 మైనస్ ఆల్ఫా. సో ఈ వాల్యూస్ అన్నిటిని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేశాను నేను. సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు మనకి C ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా వచ్చింది. ఆల్ఫా వాల్యూ నెగ్లిజిబుల్ అనుకోండి. సో నెగ్లిజిబుల్ అయినప్పుడు K వాల్యూ ఏమైంది C ఆల్ఫా స్క్వేర్ అయింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్నిటితో కంపేర్ చేస్తే మనకి 1 మైనస్ ఆల్ఫా అనేది మైన్యూట్ వాల్యూ అనమాట. సో దాన్ని నెగ్లిజిబుల్ చేసేసి ఆల్ఫాకి ఈక్వేషన్ తీసుకొచ్చాం. ఏమొచ్చింది ఆల్ఫాకి ఈక్వేషను స్క్వేర్ రూట్ ఆఫ్ K బై C అని వచ్చింది. ఆల్ఫాకి ఈక్వేషన్ ఏమని వచ్చిందమ్మా స్క్వేర్ రూట్ ఆఫ్ K బై C అని వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా మనం C వాల్యూ ఏంటో చూసుకుంటున్నాం. C అనేది కాన్సన్ట్రేషన్, దానికి ఈక్వేషన్ వచ్చేసి 1 బై వాల్యూమ్. సో C బదులు 1 బై Vని రీప్లేస్ చేశాను నేను. C బదులు 1 బై Vని రీప్లేస్ చేస్తే మనకి ఏమొచ్చిందమ్మా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ K బై 1 బై V వచ్చింది. సింప్లిఫికేషన్ చేసామనుకోండి ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది స్క్వేర్ రూట్ ఆఫ్ KV అని వచ్చింది. దీన్ని బట్టి ఆల్ఫాకి డెఫినేషన్ ఏమవుతుందో చూడండి. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు square root of its value of electrolyte, square root of its volume of electrolyte. అది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫాకి డెఫినేషన్ అన్నమాట. ఈ ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ నుంచి మనం ఏం చేస్తామా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా ఏంటో చూస్తాం అనమాట. ఆల్ఫాకి డెఫినేషన్ రాద్దాం చూడండి. ఆ ఈక్వేషన్ని బట్టి ఆల్ఫాకి డెఫినేషన్ ఏంటో రాద్దాం. ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకొని ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ KV. ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫాకి డెఫినేషన్ ఏంటో చూస్తున్నాను. సో డెఫినేషన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఇన్ ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ నుంచి మనకు డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్కి డెఫినేషన్ ఏమైనా వచ్చిందో చూద్దాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ the degree of dissociation alpha is equal to square root the degree of dissociation alpha is equal to the degree of dissociation alpha is equal to square root of its volume. దాని వాల్యూమ్కి ఏ విధంగా ఉందమ్మా స్క్వేర్ రూట్గా ఉంది. అది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఈ ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ల యొక్క లిమిటేషన్స్ ఏంటో మనం అబ్జర్వ్ చేద్దాం. అర్హీనియస్ థియరీకి ఏ విధంగా అయితే లిమిటేషన్స్ ఉన్నాయో ఈ ఆస్ట్వాల్డ్ డైల్యూషన్లకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి. ఏంటి ఆ లిమిటేషన్స్ అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటన్నా లిమిటేషన్స్ ఆఫ్ ఆస్ట్వాల్డ్ డైల్యూషన్స్ లా. లిమిటేషన్స్ ఆఫ్ ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా. ఓకే, ఈ లా అనేది ఓన్లీ వీక్ ఎలక్ట్రోలైట్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఎందుకు రియనైజ్ అవుతున్నాయి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. దేన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసిందమ్మా ఏ ఈక్విలిబ్రియంని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. వీక్ ఎలక్ట్రోలైట్స్ అనేవి ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉన్నప్పుడు
వాటి యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలిగిందన్నమాట. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ యొక్క డిగ్రీస్ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇవి వీటి యొక్క డ్రాబ్యాక్స్, దీని యొక్క లిమిటేషన్స్ అన్నమాట. ఈ ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ యొక్క లిమిటేషన్స్ ఒకసారి చూడండి. మళ్ళా వీక్ ఎలక్ట్రోలైట్స్ యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్కి సంబంధించినటువంటి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ గురించి ఈ ఆస్ట్వాల్డ్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఇవి వీటి యొక్క లిమిటేషన్స్. ఓకే, మనం ఏమేమి చూసాం? అర్హీనియస్ థియరీ ఏంటో చూసాము. నెక్స్ట్ దాంట్లో సెకండ్ పాయింట్ని బేస్ చేసుకుంటూ వచ్చినటువంటి ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా ఏంటో చూసాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ అర్హీనియస్ థియరీ, దాని తర్వాత ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా, ఈ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేసుకోవాల్సింది డిబాయ్-హకిల్ అండ్ సాగర్ థియరీ. ఓకే, డిబాయ్-హకిల్ థియరీ, ఈ థియరీ ఏంటి, దాంట్లో చెప్పినటువంటి పోస్టులేట్స్ ఏంటి అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? మనకు అర్హీనియస్ థియరీ, ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటి? డిబాయ్-హకిల్ థియరీ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. ఓకే, ఈ డిబాయ్-హకిల్ థియరీ మెయిన్ పోస్టులేట్స్ ఏంటి అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి డిబాయ్-హకిల్ థియరీ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. ఓకే, ఈయన చెప్పినటువంటి మెయిన్ పోస్టులేట్స్ ఏంటో చూడండి. ముఖ్యమైన విషయాలు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈయన చెప్పినటువంటి విషయాల్లో ఫస్ట్ పోస్టులేట్ వచ్చేసి ఏదైనా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ని కనుక మనం తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ నేను హెచ్సిఎలే తీసుకున్నాను. ఏం తీసుకున్నానమ్మా? స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్కి ఎగ్జాంపుల్ ఎవరు? హెచ్సిఎల్. ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అనేది ఆల్ డైల్యూషన్స్ దగ్గర కంప్లీట్గా అయనైజ్ అయిపోతుంది. ఆల్ డైల్యూషన్స్, మనం ఎన్ని డైల్యూషన్స్ అయినా చేసుకోవచ్చు దాన్ని. ఎన్ని డైల్యూషన్స్ చేసినా ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఏం చేస్తుంది? కంప్లీట్గా అయనైజ్ అయిపోతుంది అనమాట. అది ఫస్ట్ పోస్టులేట్. అర్థమవుతుందా? అదేవిధంగా మనం NaOH ఎగ్జాంపుల్ తీసుకున్నా సరే అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. NaOH అనే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ని తీసుకోండి. దీన్ని నేను డైల్యూషన్స్ చేస్తున్నాను. ఆల్ డైల్యూషన్స్ అంటే ఎన్ని డైల్యూషన్స్ చేసినా సరే ఏం జరుగుతుంది? కంప్లీట్గా అయనైజ్ అయిపోతుంది. మనం ఎన్ని డైల్యూషన్స్ చేసుకున్నా అది Na+ అయాన్స్ కింద, OH- అయాన్స్ కింద కంప్లీట్గా అయనైజ్ అయిపోతుంది అనమాట. ఇది ఫస్ట్ పోస్టులేట్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అనేవి ఏం చేస్తున్నాయి? ఆల్ డైల్యూషన్స్ దగ్గర కూడా కంప్లీట్గా అయనైజ్ అయిపోతున్నాయి. ఓకే, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. ఇవి ఆల్ డైల్యూషన్స్ దగ్గర ఏమవుతున్నాయినా కంప్లీట్లీ అయనైజబుల్. మనం స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ తీసుకున్నప్పుడు ఇవి ఆల్ డైల్యూషన్స్ దగ్గర కంప్లీట్గా అయనైజబుల్ అయిపోయినాయి. మనం ఎన్ని డైల్యూషన్స్ చేసినప్పుడు కూడా ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ విషయానికి వచ్చేటప్పటికి అవి కంప్లీట్గా అయనైజ్ అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ పోస్టులేట్ చూడండి. ఇలా మనం డైల్యూషన్స్ చేసే కొద్దీ ఫామ్ అయినటువంటి అయాన్స్ ఏమైపోతాయి? ఇంక్రీజ్ అయిపోతాయి. అంటే హెచ్సిఎలే తీసుకున్నాను. హెచ్సిఎల్ నేను ఫస్ట్ డైల్యూషన్ చేశాను. చేస్తే ఒక H+ ఒక Cl- వచ్చింది. మళ్ళీ డైల్యూషన్ చేశాను. అప్పుడు ఫామ్ అయ్యి H+ అయాన్స్ ఏమైపోతాయి? ఇంక్రీజ్ అయిపోతాయి. Cl- అయాన్స్ కూడా ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి. ఇంకా డైల్యూషన్ చేశాను. అలా డైల్యూషన్ చేస్తూనే ఉన్నాను. డైల్యూషన్ చేస్తూనే ఉన్నప్పుడు ఫామ్ అయినటువంటి H+ అయాన్స్ ఇంక్రీజ్ అయిపోతాయి, Cl- అయాన్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతాయి. సో మనం డైల్యూషన్స్ చేసినప్పుడు ఫామ్ అయినటువంటి అయాన్స్ నెంబర్ ఏమైపోతుందమ్మా? ఇంక్రీజ్ అయిపోతుంది. సో అయాన్స్ ఫ్రీగా ఉన్నాయి. ఇప్పుడు
అయాన్స్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి అంటే అర్థం అయాన్స్ మనకి ఫ్రీగా ఉన్నాయి. సో అయాన్స్ ఫ్రీగా ఉండడం వల్ల అవి ఏమవుతాయి, ఫ్రీగా మొబిలిటీ అవుతాయి, అంటే కదులుతాయి అన్నమాట, ఫ్రీగా మొబైల్ అవుతాయి. సో ఈ అయాన్స్ యొక్క మూమెంట్ ఉంది దాంట్లో. అయాన్స్ మూమెంట్నే మనం ఏమంటాం, ఎలక్ట్రిసిటీ అంటాం. ఎలక్ట్రిసిటీ అంటే మీనింగ్ ఏంటంటే ద ఫ్లో ఆఫ్ కరెంట్. అయాన్స్ యొక్క మూమెంట్ వల్ల మనకి కరెంట్ అనేది పాస్ అవుతుంది, ద ఫ్లో ఆఫ్ అయాన్స్. ఓకేనా. సో ఇక్కడ మనకి మనం డైల్యూషన్స్ చేసినప్పుడు ఈ అయాన్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. ఎక్కువైపోయి ఏం చేస్తాయంటే ఫ్రీగా మనకి మైగ్రేట్ అవుతాయి, ఫ్రీగా మనకి మూవ్ అవుతాయి. అలా మూవ్ అవడం వల్ల మనకి ఏం పాస్ అవుతుందమ్మా, ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఇలా యాక్ట్ చేస్తాయి, మనకి గుడ్ కండక్టర్స్లో యాక్ట్ చేస్తాయి. ఎందుకంటే వాటిలో అయాన్స్ ఫ్రీగా ఉన్నాయి. ఫ్రీగా ఉండడం వల్ల అవి ఏం చేస్తాయి, ఈజీగా మూవ్ అయిపోతాయి. అంటే అవి ఏం చేస్తున్నాయి, ఈజీగా కండక్టర్సిటీని పాస్ చేసుకుంటున్నాయి. అందుకే మనం స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ని ఏమంటాము, గుడ్ కండక్టర్స్ అంటాం. ఎందుకు అవి కండక్టర్స్ని పాస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, డైల్యూషన్స్ చేసినప్పుడు వాటిలో ఉన్నటువంటి అయాన్స్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అయిపోవడం. అది సెకండ్ పోస్టులేట్. ఫస్ట్ పోస్టులేట్ ఏంటంటే మనం ఎన్ని డైల్యూషన్స్ చేసినప్పటికీ కూడా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఏం చేస్తున్నాయమ్మా, కంప్లీట్గా అయనైజబుల్ అయిపోతున్నాయి. ఇలా కంప్లీట్గా అయనైజబుల్ అవడం వల్ల ఫామ్ అయ్యే అయాన్స్ నెంబర్ ఏమైపోతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది. ఆ అయాన్స్ ఏం చేస్తున్నాయి, ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. ఫ్రీగా మూవ్ అవుతున్నాయి అంటే వాటికి ఏ ప్రాపర్టీ ఉంటుంది, కండక్టివిటీ ప్రాపర్టీ ఉంటుంది. అంటే అవి యాక్ట్ చేస్తాయి, గుడ్ కండక్టర్స్లో యాక్ట్ చేస్తాయి. దట్ ఈజ్ సెకండ్ పాయింట్. ఓకేనా. అంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అనేవి కండక్టివిటీని పాస్ చేసుకోగలవు. అండ్ నథింగ్ బట్ ఏంటమ్మా, గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సెకండ్ పాయింట్ ఏంటన్నా, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ good conductors due to ఏంటన్నా, మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. డ్యూ టు మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అంటే అయాన్స్ కదలడం వల్ల, మనకి ఫ్రీగా మూవ్ అవ్వడం వల్ల. నెక్స్ట్ థర్డ్ పోస్టులేట్ చూడండి. సో ఇలా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ని చేంజ్ చేశాను. కాన్సన్ట్రేషన్ని చేంజ్ చేయలేనంత వరకు మనకి ఇలానే జరుగుతుంది. కానీ కాన్సన్ట్రేషన్ ఏం చేస్తున్నాను, ఇంక్రీజ్ చేసేస్తున్నాను. తీసుకున్నటువంటి ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ని ఇంక్రీజ్ చేసేస్తున్నాను. ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ అయాన్స్ అన్ని ఏమైపోతాయి, బాగా అట్రాక్టివ్ ఫోర్సెస్తో ఉంటాయి. అంటే అయానికి మధ్య అట్రాక్షన్స్ అనేవి ఎక్కువైపోతాయి. బాగా అట్రాక్షన్ ఎక్కువగా ఉంటే అవి మూవ్ అవ్వగలవా, ఫ్రీగా మూవ్ అవ్వలేవు. అట్రాక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రీగా మూవ్ అవ్వలేవు. సో ఫ్రీగా మూవ్ అయ్యే అయాన్స్ యొక్క నెంబర్ తగ్గిపోయింది. ఇప్పుడు